పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రార్థన. దేవా, మేము గౌరవముగా జీవించాలంటే మాకు కావలసినది డబ్బు సంపదలు కావు. మాకు గౌరవమును మీరు మాత్రమే కలుగజేస్తారు. మేము తల ఎత్తుకొని జీవించాలంటే మాకు ఉన్న ఆస్తులను బట్టి కాదు, మాకు ఉన్న అంతస్తులను బట్టి కాదు, మాకు ఉన్న పదవులను బట్టి కాదు, కేవలం మీరు ఇచ్చే కృప మూలముగానే మేము తల ఎత్తుకొని తిరగగలము. దేవా, మేము అనునిత్యము కనుపాపవలే కాపాడబడుచు పరుండి నిద్రించుచు మరలా సురక్షితముగా మేలుకొని జీవించుచున్నాము అంటే అది మీ ఉచిత కృపయే. ఇంతగా మమ్మలను కాచి కాపాడుతున్న దేవా, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు. సాతాను జిత్తులలో మేము చిక్కుకోకుండా నిత్యము మీ కృపలో జీవించే భాగ్యమును మాకు దయచేయమని మిమ్మను ఎంతో దీనతతో, మీ అందు విశ్వాసముతో, భయభక్తులను కలిగిన హృదయముతో వేడుచున్నాము దేవా. నా ఈ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకొనండి. మేము ఎటువంటి ఇబ్బందులకు, అనారోగ్యములకు గురి కాకుండా మమ్ము కాచి కాపాడి భద్రపరచండి దేవా. మా ఈ మనవులను యేసుక్రీస్తు ఉన్నత నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమెన్.